ఫ్రెండ్స్, చూడండి హోమ్ టూర్ చేయబోతున్నాను. బిల్డింగ్లు చూసుంటారు, బంగ్లాలు చూసుంటారు. ఇదైతే ఊరుకున్న ఒక గుడిసె. మా బావగారులు వాళ్ళకు కూడా మిద్దెలు ఉంది, కాకపోతే వాళ్ళకి ఇందులో ఉండడమే ఇష్టము. సామాన్లన్నీ దాంట్లో పెట్టుకుంటారు, కాకపోతే దీంట్లోనే ఉంటారనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ పోయి ఇక్కడైతే అన్నం వండుకుంటారు. దగ్గరికి రాము చూపించిపోయి ఇక్కడైతే అన్నం వండుకుంటారు. గ్యాస్ కూడా ఉంది, కాకపోతే గ్యాస్లో వండుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. పొయ్యిలోనే ఆరోగ్యము, ఎందుకంటే పల్లెటూరులో ఉంటారు కాబట్టి పొయ్యి ఆరోగ్యము ఫుడ్, అందుకు వాళ్ళు పొయ్యిలో వండుకుంటారు. గ్యాస్ కూడా ఉంది. లోపల చూపిస్తాను రండి. చూడండి, వర్షం రానప్పుడు నీళ్ళు అక్కడ కాంచుకొని అన్నం అక్కడ చేసుకుంటారు. వర్షం పడింది అనుకోండి ఇక్కడ చేసుకుంటారు. పొయ్యి లోపల రాము చూపించు. పొయ్యి పక్కకి రా, అది పక్కకి రా, దగ్గర చూపించిపోయి ఇక్కడ వండుకుంటారు. వర్షం పడింది అనుకోండి ఇక్కడ వండుకోవచ్చు. చూడండి సింపుల్గా ఇలా ఉంటుంది. ఆ ఇంట్లో అయితే అన్ని వస్తువులు అక్కడ ఉంటాయి. కుర్చీలే మేడం. చూడండి ఇప్పుడైతే లోపల ఎంటర్ అయిపోతున్నాము. రండి, లైట్ ఆడుతున్నాము. లేదు, లైట్ లేదా, కరెంట్ తీయరా దీనికి. చూడండి చేసుకున్నవి అయితే మబ్బుగుంటుంది, ఏమనుకోకండి. వండుకున్నవి అయితే ఇక్కడ పెట్టుకుంటారు సింపుల్గా. చూడండి 2 గిన్నెలు ఊరికే వండుకొని తినడం. ఒక బీరువా ఉంటుంది అంతే. దేవుని అయితే ఇలా సర్దుకుంటుంది మా అక్క, ఇలా పెట్టుకునేది అనమాట. చూడండి డబ్బులు కూడా దొరికాయి మనకి, 20 రూపీస్. మనకు వద్దు, అక్కడే పెట్టేద్దాం. చూడండి మీకు చూపిస్తాను. పాతకాలంలో దొంత అంటారు కదా, ఆ దొంతనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి ఇప్పుడైతే ఇవి కనుమరుగైపోతున్నాయి. ఇక్కడైతే దొంత అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. ఏం లేవా దీంట్లో? ఏమున్నాయి? అవునా? ఇందులో అయితే పాతకాలంలో వడ్లు రాగులు అయితే స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇదైతే సింపుల్ హోమ్ టూర్ అండి. రేడియోని చూడండి, ఇప్పటికి కూడా రేడియోలు టీవీలు అన్నీ వచ్చేసినాయి కదా. టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అన్ని యుగాలు వచ్చినా కూడా పాతకాలం అనేవాళ్ళు అంటే రేడియోని అయితే వాడుతారు. ఇప్పటికి కూడా రేడియో అయితే మా బావగారు వింటారనమాట. ఇది వర్క్ చేస్తుంది. ఆన్ చేసి పోగొట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి చూపిస్తున్నాను అంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.